వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ముందున్న పెద్దలు, ఈరోజు కులాంతర వివాహాలు చేసుకున్న వారందరినీ ఆహ్వానించి ఈ కులాంతర వివాహాలు చేసుకోవటం అనేది అది వ్యక్తిగతమైంది కాదు, సమాజానికి ఉపయోగకరమైంది. చేసుకున్న వాళ్ళు ఆందోళన పడాల్సినది కాదు, చేసుకొని వాళ్ళు ఆవేదన చెందాలి అనే సందేశాన్ని ఇవ్వటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే సమాజం లోపల కులాంతర వివాహం చేసుకున్నారంటే వాళ్ళు ఏదో తప్పు చేసిందన్నట్టుగా భావించబడుతుంది. కానీ మనం ఒక కొత్త సంస్కృతిని సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. కులాంతర వివాహం చేసుకొని వాళ్ళు తప్పు చేసినరు అనే ఒక సంస్కృతిని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టు కూడా ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా పెళ్లి చేసుకోండి, ఒక్క నీ కులం తప్ప. ఎందుకంటే దాదాపు 4-5 వేల కులాలు ఉన్నాయి భారతదేశం లోపల. ఒక్క నీ కులం తప్ప ఏ కులమైనా పెళ్లి చేసుకోండి అనే ఒక నినాదాన్ని మనం ఈ సందర్భంగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ పెళ్లి కంటే ముందు అందరూ కుల వ్యతిరేకులు, కులరహితంగా మాట్లాడేటోళ్ళే. పెళ్ళి వచ్చినాకనే వాళ్ళ యొక్క స్వభావం అనేది బయటపడుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవటం సందర్భంలో మేము కట్నం తీసుకోవటం లేదు, ఇంకా ఏదేదో చెప్తుంటారు. కులం మాత్రం సేమ్ అని చెప్తుంటారు. అంటే కులం వదిలిపెట్టాల్సింది కాదు, కులం తప్పకుండా పట్టుకొని ఉంచుకోవాల్సింది అనే భావన సమాజంలో ఉంది. సొంత కులంలో పెళ్లి చేసుకుంటే ధర్మం పాటించినట్టు, కులాంతర వివాహాలు చేసుకుంటే ధర్మాన్ని వ్యతిరేకించినట్టు. ఇది ఇవాళ సంస్కృతిగా మన సమాజంలో ఉంది. దీన్ని పోగొట్టాలంటే ఒక పెద్ద భావ విప్లవం జరగాల్సిన అవసరం ఉంది. అది ఎవరో ఒకళ్ళో ఇద్దరో చేసేది కాదు. ఇలాంటి సంస్థలు అనేకం రావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున ఈ భావజాల రంగం లోపల ఒక విప్లవం లాగా రావాల్సిన ఉంటుంది, ఒక సాంస్కృతిక విప్లవం జరగాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మీరందరూ సిద్ధపడతారని, పెళ్లి చేసుకున్న వాళ్ళని మళ్ళీ చేసుకోమని చెప్పటం లేదు, పెళ్లి చేసుకొని వాళ్ళందరూ కూడా మీ కులంలో కాకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దాన్ని పాటించాలని, ఆ విధంగా పాటించడానికి ఇలాంటి సంస్థలన్నీ ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా మీరు వాళ్ళు చేదుడు ఓదాడుగా ఉండాలని కోరుతూ, మరొక్కసారి ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.